తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రాత్రి ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ పర్యటన 2 రోజుల పాటు కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తో రేపు రేవంత్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టోనీ బ్లెయిర్ ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ చేంజ్ అనే అంతర్జాతీయ సంస్థ నడుపుతున్నారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పాలుపంచుకుంటుంది. ఈ నేపథ్యంలో టీబీఐ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అందగల సహకారం, పెట్టుబడుల అవకాశాలపై రేవంత్ రెడ్డి చర్చలు జరిపే వీలుంది. ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తోంది. పార్టీలో ఇంకా భర్తీ కాకుండా పెండింగ్ లో ఉన్న పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి కీలకమైన సంస్థాగత అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి అంశాలపై వినతి పత్రాలు సమర్పించి చర్చించే వీలుందని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గత ఏడాదిన్నర కాలంలో పలుమార్లు ఢిల్లీలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో పార్టీ పెద్దలతోనూ కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ వ్యవహారాలపై చర్చలు జరుపుతూ వచ్చారు. ఈ ప్రస్తుత పర్యటన కూడా రాష్ట్రానికి, పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.